హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ఇప్పుడు ఏడుకొండల వాడికి ఈరోజు శనివారం ముడిపు కట్టాలనుకుంటున్నా ఫ్రెండ్స్. చిన్న పని ఉంది, ఆయనతో ముడిపు కడుతున్నాను. ఎలా కట్టాలనేది కూడా చూపిస్తాను. ఇంతకుముందు కట్టాను ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు అంతా తెలిసినా తెలియకపోయినా ఒకళ్ళని అడిగి చేస్తాం కదా, అలాగే నన్ను అడిగారు. ఫస్ట్ మనం పూజ చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టినాక అన్నీ అయ్యాక ఎర్రబట్ట వేయాలి. ఎర్రబట్టలో కట్టాలి. కొత్తది కడిగి ఆరబెట్టాను. ఇది ఫస్ట్ గంధం వేయాలి, పసుపు, కుంకుమ, అర్జంతలో మనం ఎంత అనుకుంటున్నాం అంత ఫ్రెండ్స్. 11 రూపాయలు అయినా 111 రూపాయలు అయినా, నేనైతే 111 రూపాయలు పెట్టాను. దేవుడి ఎదురుగా పెట్టేసి చక్కగా పూజ అయిన తర్వాత మన మనసులో ఏమనుకుంటున్నామో అనుకొని ఇలా ముడుపు కడితే ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు ఫ్రెండ్స్. నేను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు మగపిల్లాడు కావాలనుకుని వెంకటేశ్వర స్వామి చేస్తే ఆయన మగపిల్లాడిని ఇచ్చాడు. అది కూడా చక్కని మగపిల్లాడిని ఇచ్చాడు. ఇప్పుడు పనులు పడ్డాయి ఫ్రెండ్స్. ఆయనకి పెళ్ళి ఒకటి ఉంది. ఆయన రాత ఎలా రాసి పెడితే అలాగే జరగాలి. అట్లాగా మళ్ళీ చిన్న చిన్న పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ ఆయన ఎదురుగా పెట్టి ముడిపు కట్టాను. అవి అయిన తర్వాత వెళ్దామని. ఎవరన్నా ముడిపు కడితే ఫ్రెండ్స్ ఇట్లాగే శనివారం రోజు పూజ చేసుకొని చక్కగా ఎర్రబట్టేసేసి 1000 నోటు 16, అర్ధ నోటు 16, 116, 11 రూపాయలైనా పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఆయనకి ఇష్టం అంట. ఆ పనులు అయ్యేటట్టు చేస్తాడంట. ఆ పని అయిన తర్వాత వస్తానని మొక్కుకొని ముడిపు కడుతున్నా ఫ్రెండ్స్. ఇలా దేవుడి ఎదురుగానే చక్కగా మొక్కున్న తర్వాత ఇట్లా ఏడుకొండల వాడ చల్లగా చేయడయ్యా, క్షమించు తప్పులుంటే, ముక్కోటి దండాలు, శతకోటి నమస్కారాలు. అబ్బాయిలు తక్కువ పడుతున్నారు, మగపిల్లలు పుట్టాలి, అందరి లైఫ్ బాగుండాలి, భార్యలకి మంచి మనసు అయ్యా, ఆడవాళ్ళంతా రాజకాలు మొదలు పెట్టారు, క్షమించయ్యా తప్పులు. ఫ్రెండ్స్, ఇట్లా పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలా తలకి కప్పుకునే చేయాలంట ఫ్రెండ్స్. మనం ముడిపు కట్టినా, ఏదైనా మొక్కుకున్నా, ఏదైనా పని మీద పూజ చేసినా ఇలాగే చేయాలంట ఫ్రెండ్స్. మంచిదంట. అనుకున్నాయన్నీ మంచిగా మొక్కేసి ఇట్లా 3 ముళ్ళు వేసేసి ఆయన పాదాల దగ్గర పెట్టేసేయాలి. మళ్ళీ మనం వెళ్ళిన దాకా అక్కడే ఉంచాలి. ఆ పని అయిందాక పాదాల దగ్గర. ఎక్కువ శాతం వెంకటేశ్వర స్వామికి అంట ఫ్రెండ్స్, మగవాళ్ళు ఇంటి యజమాని పూజ చేస్తేనే ఆయనకి ఇష్టం అంట. అందుకని నేను ఈయన చేతే చేపిస్తాను ఎక్కువ. ఈయన పూజ చేస్తాడు. శనివారం దీపం పెడతాడు, గుడికి వెళ్తాడు. మగవాళ్ళు దీపం పెడితే అభివృద్ధి చెందుతారంట. బాగుంటుందంట ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామికి ఇష్టం అంట శనివారం.